నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. నెల్లూరు టీడీపీలో ఆధిపత్య పోరు పెను దుమారాన్ని రేపబోతుందా? నారాయణ రెడ్డి, వేమిరెడ్డి, కోటంరెడ్డిల మధ్య త్రిముఖ పోరు రానున్న కాలంలో బాబుకు సమస్యగా మారనుందా? ఇంతకీ నెల్లూరులో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ఎన్నికల హడావిడి ముగిసి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. ముఖ్యంగా నెల్లూరులో ఆ పార్టీ సీనియర్ నేత పొంగూరు నారాయణతో పాటు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి, వేమిరెడ్డిల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. నారాయణ ఎప్పటి నుంచో టీడీపీతోనే నమ్ముకున్న నేత. 2014లో టీడీపీ నుంచి మంత్రిగా పనిచేసి తాజాగా మరోసారి ఎన్నికయ్యారు. ఇక మరోవైపు కోటంరెడ్డి, వేమిరెడ్డి 2019లో వైసీపీ నుంచి గెలిచి అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీలో జాయిన్ అయ్యారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోటంరెడ్డి, ఎంపీగా వేమిరెడ్డి గెలిచారు. తాజాగా నెల్లూరులో ఓ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కోటంరెడ్డి జిల్లా టీడీపీలో తానే నెంబర్ 1 అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నేడు జిల్లాలో పార్టీ ఇంతటి ఘన విజయం సాధించిందంటే తానే కారణమని, తన తరువాతే 2వ స్థానంలో నారాయణ, ఇక 3వ స్థానంలో వేమిరెడ్డి ఉన్నారంటూ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జిల్లాలో కాకరేపుతున్నాయి. నెల్లూరులో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కోటంరెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ విశ్లేషకులు అంటున్నారు. నారాయణ ఎప్పటి నుంచో టీడీపీనే నమ్ముకున్న నేత. ఇక మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఆర్థికంగా, సామాజికంగా మంచి పలుకుబడి ఉన్న నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి వారిని కాదని కోటంరెడ్డి పార్టీలో ఎలా నెంబర్ 1 అవుతారంటూ అదే పార్టీకి చెందిన నేతలు చర్చించుకుంటున్నారు. చూస్తుంటే ఈ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.